తెలంగాణ మాదిక రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు ఇటిక రాజుతో ఫేస్ టు ఫేస్ మా కొలీగ్ మధు అందిస్తాడు. తో పాటు ఒక విశిష్ట అతిథి మనతో పాటు ఉన్నారు. తెలంగాణ ఎంఆర్పిఎస్ ప్రెసిడెంట్ ఇటుక రాజు మాదిగ వర్గీకరణ అంశానికి సంబంధించి మాట్లాడడానికి. ఇటుక రాజు మాదిగ గారు నమస్తే అండి. నమస్తే మధు గారు. నమస్తే. ఎస్ సార్. రాజు గారు 1994 నుంచి తీసుకుంటే ఇప్పటి వరకు వర్గీకరణ కోసం పోరాటం సాగుతూనే ఉంది. ఇంతవరకు దాని ప్రతిఫలం దక్కినట్టు కనిపిస్తుందా? ప్రస్తుతం ఎంతవరకు వచ్చింది సార్? 94లో ఉద్యమం మొదలైంది. ఈదుమూడు నుంచి లక్షలాది మందికి ర్యాలీ అయ్యి ఉమ్మడి రాష్ట్రంలో వర్గీకరణ కోసం మాదిగ ఉపకులాలు అనేక త్యాగాలు చేసి 2000 వరకు ఉద్యమం జరిగింది. 6 సంవత్సరాల ఉద్యమంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 6 సంవత్సరాల్లో ఉద్యమంలో 2000 నుంచి 2004 వరకు ఏబిసిడి వర్గీకరణ ఫలాలు మేము అనుభవించినాం. అది చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ తీర్మానం చేసి ఆ వర్గీకరణ ఇంప్లిమెంట్ చేసిండు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది రాష్ట్రాలకు అధికారం లేదు, దీన్ని పార్లమెంట్లో చట్టం చేయాలని ఒక చిన్న టెక్నికల్ ప్రాబ్లం చూపించి మా సోదరులు సుప్రీంకోర్టుకి వెళ్తే అక్కడ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జిలు కూడా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే కాబట్టి దాన్ని కొట్టివేయడం జరిగింది. ఎస్, ఈరోజు అరుణ్ మిశ్రా నేతృత్వంలో సుప్రీం ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు అంటే రాష్ట్రాలకే ఈ హక్కు కల్పిస్తూ రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి ఇచ్చిన తీర్పు విషయం తర్వాత ఇలాంటి పరిణామాలు జరగబోతాయి. భారతదేశంలో సుప్రీంకోర్టు అనేది ఒక ప్రధాన న్యాయ వ్యవస్థ. మొత్తం దేశం మీద ఏమన్నా ఆర్డర్స్ ఇవ్వాలన్నా కానీ రాజకీయ పార్టీలకు అతీతంగా ఎవరి ఇది లేకుండా సుప్రీంకోర్టు నిర్ణయాలు తీసుకునే హక్కు సుప్రీంకోర్టుకు ఉన్నది. సుప్రీంకోర్టు అజయ్ మిశ్రాతో కూడినటువంటి 5 మందితో ధర్మాసనము మొన్న 28వ తారీఖు 8వ నెలల్లో రాష్ట్రాలకు అధికారం ఎస్సీలలో ఎస్సీ ఎస్టీలలో రిజర్వేషన్లు ఏబిసిడి వర్గీకరణ రాష్ట్రాలు చేసుకునేటువంటి అధికారాన్ని ఒక ఆర్డర్ పాస్ చేసిరు. ఈ ఆర్డర్ని 29 రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయాలి. 4లో మందాకృష్ణ మాదిగ గారు వర్గీకరణ కొట్టేసిన తర్వాత ఒక రాజకీయ పార్టీ పెట్టడం జరిగింది. దాని పేరు మహాజన్ సోషలిస్ట్ పార్టీ, ఎంఎస్ఎస్. అది ఏంటంటే మహాజన సంఘర్షణ సమితి. ఆ పార్టీ పెట్టడం జరిగింది. ఆ పార్టీతో పెట్టినప్పుడు మేమందరం కూడా ఆయన అడగడం జరిగింది, మనము వర్గీకరణ పేరు మీద ఉద్యమం చేస్తున్నాం, మరి పార్టీ పెడితే రాజకీయ పార్టీలు మనకు సపోర్ట్ చేయగదంటే రాజకీయ పార్టీలు అన్ని కూడా మనల్ని ఓటు బ్యాంక్గానే చూస్తున్నాయి. ఈ పార్టీ ద్వారా మనమే ఎమ్మెల్యేలమై మనమే ఎంపీలమై అక్కడ పార్లమెంట్లో కూడా అసెంబ్లీలో మనం మాట్లాడవలసిన అవసరం ఉంది కాబట్టి మనం పార్టీ పెట్టినామని చెప్పి మాకు అందరికీ చెప్పడం జరిగింది. దాంతోపాటు ఎలక్షన్లు దగ్గరకు వచ్చే సమయానికి మా అందరితో నామినేషన్ వేయించడం, దాని తర్వాత గుర్తొచ్చే 2 రోజుల ముందు విడ్రాస్ ఉంటాయి, ఆ విడ్రాలు ఉన్నప్పుడు మళ్ళీ అందరికి చెప్పి విడ్రా చేయించడం. అట్లా 2004లో అదే రకంగా మందకృష్ణ మాదిగ గారు నిర్ణయం తీసుకురు. 2009లో కూడా ఆయన త్రిలింగ ప్రజా పార్టీ అని పెట్టి కూడా సేమ్ అదే రకంగా మళ్ళీ ఆయన చేయడం, అంతర్గత ఒప్పందాలు ప్యాకేజీలు మాట్లాడుకొని ఆయన ఆ రకంగా చేసినని చెప్పి మేము అనుకున్నాం. దాని తర్వాత ఎంఎస్పీ పార్టీ 2014లో ఎంఎస్ మహాజన సోషలిస్ట్ పార్టీని ఆ పార్టీని పెట్టి కూడా సేమ్ అదే రకంగా ఎలక్షన్లో ప్రచారం చేయించడము, అన్ని రాజకీయ పార్టీల చుట్టూ తిరగడం, మాకు టికెట్లు ఇవ్వడం చెప్పి వాళ్ళు టికెట్లు ఇవ్వకపోవడం, మళ్ళీ అందరితో విడ్రా చేయించడం, మళ్ళీ అంతర్గత ఒప్పందాలకు వెళ్లి మళ్ళీ అందరినీ విడ్రా చేయించడం, తాను ఒక్కడే నిలబడము. వర్ధన్నపేటలో ఆరూరు రమేష్ పై 18,000 ఓట్లతో ఆయన ఓడిపోయిండు. మొత్తము అన్ని రాజకీయ పార్టీలు టీఆర్ఎస్ తప్ప తెలుగుదేశము, బీజేపీ, సిపిఐ, సిపిఎం అన్ని పార్టీలు కూడా మద్దతు తెలిపితే 18,000 ఓట్లు కూడా రాలేవు. మందకృష్ణ మాదిగ ప్యాకేజీల వల్ల ఆయన మాదిగ జాతిని మొత్తం కూడా ఈ జాతి మొత్తాన్ని కూడా రాజకీయ పార్టీలకు గంపగుత్తగా ఓట్లేసే విధంగా తీసుకున్న నిర్ణయాలే కాబట్టి ఇప్పటివరకు వర్గీకరణ జరగలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. అంటే ఏ రకంగా మీరు ఇందాక గంపగుత్తగా ఓట్లేసేటువంటి పరిస్థితి అంటే లేదు, ఆ రకంగా మిగతా రాజకీయ పార్టీలందరూ కూడా ఈ రకంగా తనే లోపాయకారి ఒప్పందంగా పనిచేశారని మీరు చెప్తానంటే అంటే దాని వెనకాల ఉన్నటువంటి అజెండా ఏంటి అంటే ఎంఆర్పిఎస్ అనేటువంటిది అసలు రిజర్వేషన్ పోరాటం చేయడానికి దానికోసం తీసుకొచ్చినటువంటి ఆయన ఇది వెనకాల కారణాలు ఏంటి? కారణాలు ఏమున్నాయంటే వర్గీకరణ ఉద్యమాన్ని ఒక పీక్ స్టేజ్ తీసుకెళ్దాం బలంగా అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు భయపడే విధంగా వర్గీకరణ చేయకపోతే ఏమో జరిగిపోతుందనే ఒక వాళ్ళ ఆలోచన ఆ రకంగా తీసుకెళ్లి ఆయన లాస్ట్కి వచ్చే వరకు చంద్రబాబు నాయుడుతో ఒకసారి కుమ్మక్కైతాడు. టీడీపీ మనకు వర్గీకరణ చేసింది 2004 రాజశేఖర రెడ్డి ఉషా మేర కమిషన్ వేసిందని చెప్పి రాజశేఖర రెడ్డి మీద చెప్పడము, దాని తర్వాత మళ్ళీ ఇంకో రాజకీయ పార్టీ దగ్గరికి వెళ్లి ఆయన ప్యాకేజీలు మాట్లాడుకుని ఈ ఉద్యమాన్ని నీరు గార్చింది. కాబట్టి మేము రాజకీయంగా ఎదగలేము,
తర్వాత పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీలో ఉన్నటువంటి ఒకరిద్దరిని ఎమ్మెల్యేలు చేసిన ఈరోజు 2020 రోజు 2020 ఇప్పటివరకు 10 మంది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు. కానీ రాజకీయంగా దెబ్బతిన్నాం మేము. ఉద్యమ పరంగా మాపై ఎన్నో కేసులు అయినాయి. ఆరోగ్యపరంగా చాలా మంది కూడా చనిపోవడం జరిగింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన నష్టం మాకు ఇంకెప్పుడు జరగలేదు. కాంగ్రెస్ 9 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు గాంధీ భవన్ ముట్టడం జరిగింది, అసెంబ్లీ మీదకి ఎక్కడం జరిగింది. మాలాంటి నాయకులు అసెంబ్లీపై కూడా మేము ఎక్కడం జరిగింది. అక్కడ ఎంఆర్ఓ ఆఫీసులు కానీ, బస్సులు కానీ, ట్రైన్లు కానీ అనేక కేసులు పాలై మేము చాలా అంటే కేసులలో ఇరుక్కున్నాము. ఆ 2009 నుంచి 2014 వరకు కూడా మేము చేసిన ఉద్యమాలన్నీ కూడా మందకృష్ణ మాదిగా దాన్ని ప్యాకేజీల రూపకంగా దాన్ని వాడుకున్నారని చెప్పి సందర్భంగా తెలియదు. అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది, అనారోగ్యం పాలైందని చెప్పారు. మీరు అంటున్నట్టు ఒకసారి గాంధీ భవన్ మీద దాడి కూడా జరిగినట్టుంది, ఆత్మాహుతి దాడి జరిగినటువంటి సందర్భం కూడా ఉన్నట్టుంది. మాకు ఒక పిలుపు, వర్గీకరణ చేయడానికి రాజశేఖర్ రెడ్డి ఆయన సుముఖంగా లేరు. రాజశేఖర్ రెడ్డి ఖచ్చితంగా సోనియా గాంధీతో నా సభలో మాట్లాడిపియాలా, మీరు అక్కడ వెళ్లి నిరసన తెలపాలని చెప్పినప్పుడు పున్నాల సురేందర్, దామోదర్, మహేష్ ఈ ముగ్గురు యువసేన నాయకులు హైదరాబాద్ లో కీలకంగా ఉద్యమాన్ని నడిపించేటువంటి నాయకులు. మేమేమో అంతకుముందే అసెంబ్లీపై దాడి చేసి అసెంబ్లీపై గోడలు ఎక్కి మేము వర్గీకరణ చేయాలని అసెంబ్లీ నడుస్తున్న క్రమంలో చేసిన కార్యక్రమంలో మాపై పోలీసులు నిర్బంధం పెట్టిర్రు. దాని తర్వాత సర్వే సత్యనారాయణ ఇంటిపై దాడి, తర్వాత భువనగిరిలో ట్రైన్లు తగలబెట్టినటువంటి కేసులున్నాయి. కాబట్టి మేము కొద్దిగా ఈ సిటీలోకి రాకుండా ఉన్న సమయంలో సురేందర్ మాదిగా, దామోదర్ మాదిగా, మహేష్ మాదిగా గాంధీ భవన్లోకి వెళ్లి గాంధీ భవన్ లో నిరసన తెలుపుదామని వెళ్ళినప్పుడు గాంధీ భవన్ సెక్యూరిటీ గార్డు రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్, ఆయన కొద్దిగా దృఢంగా ఉన్న వ్యక్తి కాబట్టి వాళ్ళ ముగ్గురిని అడ్డుకొని బయటికి తోసే క్రమంలో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి పెట్రోలు గాంధీ భవన్ లో పోసి మా వర్గీకరణ చేయడానికి సోనియా గాంధీ అక్కడ మాట్లాడాలి, లేదంటే మేము ఇక్కడ ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి అక్కడ వాళ్ళు అక్కడ గాంధీ భవన్ లో వాళ్ళ ముగ్గురు ప్రాణాలు పోవడం జరిగింది. మరి ఇక్కడ సోనియా గాంధీ మాట్లాడుద్దేమో అని చెప్పి ఎదురు చూస్తే లాస్ట్ అక్కడ రాజశేఖర రెడ్డి మాట్లాడి సోనియా గాంధీకి మైక్ ఇచ్చే సమయంలో కూడా మా ఎంఆర్పీఎస్ మహిళా నాయకురాలు జీవక్క అని చెప్పి ఆమె టీముని తీసుకొని లోపలికి వెళ్లి సోనియా గాంధీ మైక్ తీసుకొని జై తెలంగాణ అనే సమయానికే ఆమె జెండాలు లేపి వర్గీకరణ గురించి మాట్లాడాలా, రాజశేఖర రెడ్డి మాకు మోసం చేస్తుండు, సోనియా గాంధీ మాట్లాడని చెప్పి అక్కడ నిరసన తెలిపితే వీళ్ళని కూడా అరెస్ట్ చేసి తీసుకుపోవడం జరిగింది. ఇక రాజశేఖర రెడ్డి ఉన్నన్ని రోజులు కూడా వర్గీకరణ మీద మాట ఇచ్చిండు, నేను కమిషన్ వేసిన ఆ కమిషన్ రిపోర్ట్ రావాలని చెప్పి దాన్ని నాంచి ఓటు యంత్రాలుగానే వాడుకున్నది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. 2000 సంవత్సరం నుంచి 2004 సంవత్సరం వరకు ఈ వర్గీకరణకు సంబంధించినటువంటి ఫలాలు ఏమైనా అనుభవించారా? ఖచ్చితంగా అనుభవించాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత, స్వాతంత్రం 47లో వచ్చింది, 1947లో స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత 2000 సంవత్సరానికి 60 సంవత్సరాలు అయింది. దగ్గర 60 సంవత్సరాల్లో మాకు 20,000 ఉద్యోగాలు వస్తే 2000 నుంచి 2004 వరకు 20,000 చిల్లర ఉద్యోగాలు మాకు వచ్చినాయి. అంటే 60 సంవత్సరాలు వచ్చిన ఉద్యోగాలు 20,000 అయితే మాకు 4 సంవత్సరాల్లో 20,000 పైన ఉద్యోగాలు వచ్చినాయి. విద్య, తర్వాత ఉద్యోగము, రాజకీయ రంగాల్లో మాదిగా ఉపకులాల బిడ్డలు ఏబిసిడి అనుభవించారు. ఆ అనుభవాల ఫలితంగానే మా వాళ్ళు కొంత డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, చదువుకున్న వాళ్ళు అంటే ముందుకెళ్ళిరని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే రాజుగారు, అంటే అనేక మంది కొన్ని కులాలకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా అనేక సార్లు ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేస్తా ఉన్నారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డప్పుడు అనేక కులాలు కొంతమంది ఇందాక మీరే మాట్లాడుతున్నట్టు ఇందాక మీరు చెప్పాడు కొన్ని కులాలకు సంబంధించినటువంటి ప్రస్తావన తీసుకున్నారు, ఆర్యకటిక కావచ్చు, ఇంకా వీరంతా కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు ప్రభుత్వానికి. ఈ విషయంలో ఏం చెప్తారు? ఒక్కొక్క రాష్ట్రంలో ఒక రకంగా ఎస్సీలని పిలువబడతారు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆర్యకటికలు కానీ, మంగలి వాళ్ళు కానీ, చాకలి వాళ్ళు కానీ బీహార్లో, మహారాష్ట్రలో, కర్ణాటక మరియు ఉత్తరప్రదేశ్లో వాళ్ళు ఎస్సీలుగా పిలువబడతారు. కాబట్టి వాళ్ళ డిమాండ్ అక్కడ ఉన్నది, కాకుంటే డిఫరెంట్ ఉన్నది. తెలంగాణలో మాదిగలు ఏబిసిడి అడుగుతుర్రు, అక్కడనేమో మాదిగలు వద్దంటారు, చమార్లు వద్దంటారు. వాల్మీకులు కానీ ఇంకా ఉపకులాలు ఉన్నాయి, ఆ ఉపకులాలు వర్గీకరణ చేయమని అంటారు. ఏ రాష్ట్రాలలో ఏ రకంగా జనాభా నిష్పత్తి ఉంటుందో ఆ నిష్పత్తి ప్రకారమే ఏబిసిడి చేసుకోవాలని చెప్పి ఇప్పుడు క్లియర్ కట్ గా సుప్రీంకోర్టు ఒక ఆర్డర్స్ ఇచ్చింది. ఖచ్చితంగా ఏ రాష్ట్రాలలో మాదిగా ఉపకులాలు ఉన్నారో, మాదిగలు బలంగా ఉన్నదేరా, మా ఉపకులాలు పోరాటం చేస్తా ఉన్నారు, అన్ని కులాలకు న్యాయం జరగాలని చెప్పి ఏబిసిడి చేయాలని చెప్పి మేము మా డిమాండ్ ఉంది. ఫస్ట్ ఏబిసిడిలో మాదిగలు కొద్దిగా డెవలప్ అయ్యారు కాబట్టి రెల్లి, పాగి, పగిడి ఇంకా ఈ చాలా కులాలు ఉపకులాలు ఉన్నాయి, బైండ్ల, డక్కలి ఇవన్నీ కూడా మా కింది కులాలు కాబట్టి ఏలో వాళ్ళని పెట్టాలా, బిలో మాదిగలను పెట్టాలా, సిలో మాల ఉపకులాలు, డిలో మాల కులాలను పెట్టాలని మేము ఏబిసిడిగా విభజించాలని పర్సంటేజ్ ప్రకారం
బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే 15% రిజర్వేషన్ మాకు రిజర్వేషన్ ఇచ్చిండో ఆ రిజర్వేషన్ 15%ని జనాభా నిష్పత్తి ప్రకారం పంచుకునే విధంగానే ఉండాలని చెప్పి మొన్న సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని కూడా మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. కార్యకర్తలు ఒక నాయకుని పిలుపు మేరకే పనిచేస్తూ ఉంటారు. నాయకులు ఒక మాట చెప్పి ఈ కార్యక్రమం చేయండి అంటే తూచా తప్పకుండా వెళ్తారు. ర్యాలీ కావడానికి జనాలను సమీకరిస్తాం. ర్యాలీ అయిన తర్వాత కూడా గవర్నమెంట్ మాట ఏం లేదంటే నిరసన తెలుపుతాం. నిరసన తెలిపిన ఆ నిరసనలో కొంతమంది కార్యకర్తలు ఆవేశానికి గురైపోయి ఇక మాకు ఫలాలంతా అందరూ ఏబీసీ అవుతుందో కాదని చెప్పి కూడా కొంతమంది ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది కొన్ని సంఘటనలు జరిగిన ఇది కూడా ఉంది. ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చే ముందు కూడా గాంధీ గారు కూడా శాంతియుతంగానే ఉద్యమాన్ని నడిపించిండు. ఆ శాంతియుతంగా జరిగే క్రమంలో కొంతమంది ఆవేశానికి గురై కూడా కొన్ని సంఘటనలు చేసిరు. ఎంఆర్పీఎస్ లో కూడా అటువంటి సంఘటనలు జరిగినాయి. నడిపించే నాయకుడు కరెక్ట్ ఉంటే 25 సంవత్సరాల్లో వర్గీకరణ ఎప్పుడో అయిపోయేది. వర్గీకరణ అయిపోయి మా జాతి ప్రయోజనాలు భవిష్యత్తు చాలా బాగుండేది. ఎందుకంటే కేసీఆర్ గారు 14 సంవత్సరాలు ఉద్యమాన్ని నడిపించి ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. అక్కడ కేజ్రీవాల్ గారు ఒక మూమెంట్ తీసుకొచ్చి ఆయన కూడా షార్ట్ పీరియడ్ లో ముఖ్యమంత్రి అయ్యిండు. తర్వాత ఇక్కడ ఉత్తరప్రదేశ్ లో కాంశీరామ్ గారు కూడా ఒక బలమైన ఉద్యమాన్ని నడిపించి ఆయన కూడా ముఖ్యమంత్రి అయ్యిండు. ఎన్టీ రామారావు కూడా కొన్ని రోజులనే ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. మరి 25 సంవత్సరాల్లో మా నాయకుడు ఉద్యమాన్ని కరెక్ట్ నడిపేయలే కాబట్టి ఇక్కడ వర్గీకరణ జరగలే. రాజకీయంగా మేము ముందుకు పోలేకపోయినాం కాబట్టి మేము 2014 తెలంగాణ వచ్చిన తర్వాత మేము అక్కడ నుంచి బయటకు వచ్చి తెలంగాణ ఎంఆర్పీఎస్ పేరు మీద మాదిగా ఉపకులాల గురించి ఖచ్చితంగా వర్గీకరణతో పాటు సంక్షేమ పథకాలు కానీ ఇంకా ఇతరతర మాకు వచ్చే ఫలాలన్నింటినీ కూడా మేము మా వర్గాలకు మా భవిష్యత్ తరాలకు అందిపెట్టాలని చెప్పి మేము ఉద్యమాన్ని నడుపుతున్నామని చెప్పి తెలియజేస్తాను. ఎస్, థ్యాంక్ యూ రాజు గారు. అంటే నిజంగా తెలంగాణ మాదిగా రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశంలో సరైనటువంటి రీతిలో పోరాటం చేయలేదు. అందుకే 25 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఇంతవరకు వర్గీకరణకు సంబంధించిన అంశంలో విజయం సాధించలేకపోయాం. ఇకనైనా అంతా కలిసికట్టుగా ముందుకు వెళ్తే విజయం సాధించవచ్చు అనేటువంటిది తెలంగాణ ఎంఆర్పీఎస్ ప్రెసిడెంట్ ఇటుక రాజు మాదిగా చెప్తా ఉన్నారు.